సో, చాప్టర్ 15లో మనం వచ్చేపాటికి వీలుకప్ గురించి మాట్లాడుకుందాం. అసలు వీలుకప్ అంటే ఏంటి? వీలుకప్ అనేది ఎందుకు యూజ్‌ఫుల్ అయిద్దనేది చూద్దాం. వీలుకప్ అంటే లుకప్ ఫంక్షన్స్. ఒక కస్టమర్ నంబర్ గాని, లేదైతే మనకి ఏదైతే ఉందో డేటాని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి రిలేటెడ్‌గా ఏదైతే డేటా ఉందో దాన్ని గెట్ చేసుకోవడానికి వీలుకప్ అనేది వాడతాం ఇక్కడ. సో, ఇక్కడ నాకు టేబుల్ వచ్చేపాటికి ఏమేమి ఉంది ఇక్కడ? డేటా అనేది కస్టమర్ నంబరు, ఏజు, డిఫాల్టు, బ్యాలెన్సు, హౌసింగు, ఆ తర్వాత లోను. వీళ్ళకి సంబంధించిన కస్టమర్‌కి సంబంధించిన మ్యారిటల్ స్టేటస్ లేదంటే జాబ్ గాని, ఎడ్యుకేషన్ గాని నాకు వేరే కాలమ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తాం మనం? వీలుకప్‌ని యూజ్ చేసి డేటా అనేది గెట్ చేసుకుంటాం. ఈక్వల్ టు వీలుకప్ అని చెప్పి ఫస్ట్ లుకప్ వాల్యూ. పారామీటర్స్ అనేది ఫాలో అవ్వాలి. సో, పారామీటర్స్‌లో ఫస్ట్‌ది ఏంటి మనకి? లుకప్ వాల్యూ. ఈ పారామీటర్స్‌లో ఏంటంటే లుకప్ వాల్యూ. 2 టేబుల్‌లో మనకి కామన్‌గా ఏదుందో అది తీసుకోవాలి ఇక్కడ. సో, 2 టేబుల్‌లో నాకు కస్టమర్ నంబర్ అనేది కామన్‌గా ఉంది కాబట్టి అది తీసుకుంటాను. టేబుల్ యారే. ఈ టేబుల్ యారే అంటే మన ఆన్సర్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం ఏంటనేది చెప్పాలి. సో, ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే మెయిన్ కండిషన్ ఏంటంటే మనం ఏదైతే లుకప్ వాల్యూ తీసుకున్నామో స్టార్టింగ్ అదే కాలమ్ ఉండాలి. ఇక్కడ నాకు 3 కాలమ్స్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో, నాకిక్కడ నంబరింగ్ అనేది ఎలా ఉండిద్దంటే, ఇదొచ్చేపాటికి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ కాలము, సెకండ్ కాలము, థర్డ్ కాలము. ఈ 3 కాలమ్స్‌లో ఆన్సర్ ఉండిద్దని చెప్పేసి నేను తీసుకున్నాను. ఆ తర్వాత కామా, కాలమ్ ఇండెక్స్ నంబర్. మనకి ఏం కావాలిక్కడ? కస్టమర్ నంబర్ 1 యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది కావాలి. మ్యారీడా, డివోర్స్‌డా లేకపోతే ఏంటని చెప్పేసని. ఇక్కడొచ్చేవాటికి 1 అనేది చూసుకుంటే మ్యారీడ్ అని చెప్పేసని ఉంది. సో, సెకండ్ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమని చెప్తామంటే సెకండ్ అని కాల్ చేస్తాం. ఇక్కడొచ్చేవాటికి ట్రూనా, ఫాల్స్ అంటారు. ట్రూ అంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ అని చెప్పేసని, ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అని చెప్పేసని. సో, ఫాల్స్ అని చెప్పేసని ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది మనం తీసుకుంటాం ఇక్కడ. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చేస్తాం. వన్స్ ఎప్పుడైతే నేను ఈ వాల్యూ అనేది కిందకి డ్రాగ్ చేశానో, నాకొచ్చేపాటికి కొన్ని చోట్ల ఎన్‌ఏ అని చెప్పేసనొస్తుంది. ఇక్కడెందుకని ఒకవేళ దీని మీద డబుల్ క్లిక్ అనేది చేస్తే మనకి టేబుల్ అనేది ఎలా తీసుకుంటుంది? వీలుకప్ ఫంక్షన్‌లో లుకప్ వాల్యూ అనేది కరెక్ట్‌గానే తీసుకుంది 8 అని చెప్పేసని. కానీ టేబుల్ యారే వచ్చేపాటికి మనకి కరస్పాండింగ్‌గా రోతో ఎలా అయితే మూవ్ అవుతున్నామో అలా కూడా వచ్చేసింది. దానికేం చేయాలి మనం? స్టార్టింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడొచ్చేటప్పుడు ఫంక్షన్ స్టార్టింగ్‌లో రాసేటప్పుడు మనం డిలీట్ చేసి ఫంక్షన్ ఎప్పుడైతే మనం స్టార్టింగ్‌లో రాస్తామో ఈక్వల్ టు వీలుకప్ అని చెప్పి లుకప్ వాల్యూ ఇది. కస్టమర్ నంబర్ 1 వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ అనేది ఎతకాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ స్టార్టింగ్ కాలమ్ అనేది లుకప్ వాల్యూకి రిలేటెడ్‌గా ఉండాలి. తర్వాత ఇది తీసుకునేటప్పుడు F4 అని చెప్పేసని ప్రెస్ చేస్తాం. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా నేను ఎట్లన్నా సరే డ్రాగ్ చేస్తే నాకు ఆన్సర్ అనేది దీంట్లో ఉంది అని చెప్పేసి చెప్పడానికి. తర్వాత కామా కాలమ్ ఇండెక్స్ వచ్చేపాటికి సెకండ్ కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్ అనేది తీసుకుంటాం. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అనేది చేస్తాం. ఇక్కడొచ్చేపాటికి మనకి మ్యారీడ్ అని చెప్పేసనొచ్చింది. ఆ తర్వాత ఒకవేళ నేను ర్యాండమ్‌గా 17 అని చెప్పేసని తీసుకుంటున్నాను. ఈ 17 అనేవాళ్ళు ఏంటిది ఇక్కడ సింగిల్ అని చెప్పేసనుంది. ఒకవేళ నా డేటా ఇక్కడ చూసుకుంటే 17 ఇక్కడని చెప్పేసని, ఆ తర్వాత సింగిల్ అని చెప్పేసని. లుకప్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేసిద్దంటే వీలుకప్ అనేది వర్టికల్‌గా లుకప్ చేసి ఏదైతే మనం నంబర్ అనేది చెప్పామో అదొచ్చేపాటికి వర్టికల్‌గా లుకప్ చేసి ఇక్కడ ఆగి ఏదైతే మనం కాలమ్ పొజిషన్ అనేది మెన్షన్ చేసామో అందులో ఉన్న వాల్యూ అనేది గెట్ చేసుకొని వచ్చిద్ది. ఈ విధంగా వచ్చిద్ది. లేదు ఒకవేళ నేను జాబ్ గురించే చూసాననుకో అప్పుడేమని చెప్తాను? ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూలో ఏంటిది మనకి ఫస్ట్ రెండిట్లో కామన్‌గా ఉన్నది కస్టమర్ నంబరు, కామా టేబుల్ యారే వచ్చేపాటికి ఈ టేబుల్ అని చెప్తాం. నేను డ్రాగ్ చేస్తాను కాబట్టి లాక్ అనేది చేస్తున్నాను. కామా కాలమ్ ఇండెక్స్ నంబర్ వచ్చేపాటికి ఈసారి నాకు జాబ్ గురించి కావాలి కాబట్టి ఫస్ట్ కాలమ్ ఇది, సెకండ్ కాలమ్ ఇది, థర్డ్ కాలమ్ ఇది. సో, థర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్ అని చెప్పేసని తీసుకుంటాను. ఇప్పుడు నేను చూసుకున్నాననుకో ఇక్కడ ఫస్ట్ వచ్చేపాటికి మేనేజ్మెంట్ అని ఇక్కడ మనకి వర్టికల్‌గా లుకప్ చేసి నేనేమన్నాను ఇక్కడ థర్డ్ కాలమ్ అన్నా కాబట్టి, థర్డ్ కాలమ్‌లో ఏదైతే వాల్యూ అనేది ఉందో కరెస్పాండింగ్‌గా ఆ వాల్యూ అనేది తీసుకొనొచ్చిద్ది మనకి. ఈ విధంగా వర్టికల్ లుకప్ అనేది ఫంక్షన్ అనేది వర్క్ అయిద్ది. తర్వాత ఎడ్యుకేషన్ కూడా నాకు కావాలనుకో, ఏదైతే నేను హైడ్ చేశానో అవి అన్‌హైడ్ అని చెప్పేసని ఎడ్యుకేషన్ అనేది ఇక్కడుంది మనకి. ఒకవేళ నేను కస్టమర్ నంబర్ 1 యాస్ వెల్ యాస్ ఇక్కడ 1 అనేది చూసుకున్నాననుకో నాకు టెరిటరీ అనేది రావాలి. సో, అప్పుడేం చేస్తాం మనం ఇక్కడ ఈక్వల్ టు వీలుకప్. వీలుకప్‌లో ఫస్ట్ లుకప్ వాల్యూ అనేది రెండిట్లో కామన్‌గా ఉన్నది తీసుకుంటాం. కామా ఏదైతే కామన్‌గా తీసుకున్నామో అది ఫస్ట్ కాలమ్ అయ్యుండాలి. ఆ తర్వాత డ్రాగ్ చేస్తా కాబట్టి లాకింగ్‌లో పెడతాం. సెకండ్ కాలమ్‌లో ఉన్న వాల్యూ అనేది కావాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది కావాలని చెప్పేసని చెప్తాం. తర్వాత టెరిటరీ అని చెప్పేసని
ఈ విధంగా మనకొచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ ఏమన్నా చేంజెస్ అనేది చేశాననుకో, ఒకవేళ ఇక్కడ నేను డిలీట్ అనేది చేశాననుకో, ఇక్కడ కూడా నాకేముండదు. ఈ విధంగా కంట్రోల్ జెడ్ అని చెప్పేసి. తర్వాత వీలుకప్ 2. ఈ వీలుకప్ 2లో ఏంటి? బ్యాలెన్స్ బ్యాండ్. ఇక్కడొచ్చేపాటికి ఏంటి 2 టేబుల్‌లో కామన్‌గా ఉన్నది అనేది చూసుకుంటే కస్టమర్ నంబరు, కస్టమర్ నంబరు, డిఫాల్ట్, బ్యాలెన్స్, హౌసింగ్, బ్యాలెన్స్ బ్యాండ్. ఈ టేబుల్ వచ్చేవాటికి బ్యాలెన్స్ బ్యాండ్. 2 టేబుల్‌లో కామన్‌గా ఫీల్డ్ వచ్చేపాటికి బ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా బ్యాలెన్స్. కానీ మన బ్యాలెన్స్ అనేది కంటిన్యూయస్ నెంబర్ అనేది ఉంది ఇక్కడ. అవునా? సో, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకునేటప్పుడు ఈక్వల్ టు వీలుకప్ రెండిట్లో కామన్‌గా ఉన్నది ఏంటిది? ఇక్కడ వచ్చేపాటికి లుకప్ వాల్యూ బ్యాలెన్స్ అనేది తీసుకుంటూ, కామా టేబుల్ అరే వచ్చేపాటికి నా ఆన్సర్ అనేది ఇక్కడ ఉందని చెప్పేసి చెప్తాం. డ్రాగ్ చేస్తా కాబట్టి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడతాను, కామా సెకండ్ కాలమ్‌లో ఉన్న వాల్యూ అనేది కావాలి. ఆ తర్వాత కామా ఇక్కడొచ్చేపాటికి ఏంటంటే మనం ఇలా తీసుకోవాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది 2, 1, 4, 3 అనేది ఇక్కడ ఎగ్జాక్ట్‌గా లేదు. సో, అప్పుడు ఏం చేస్తామంటే మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ అని చెప్పేసని ట్రూ అనేది తీసుకుంటాం. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అనేది చేస్తాం. వెరీ హై అని చెప్పేసని వచ్చింది. ఇక్కడ అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే ఎలా వర్క్ అయిద్దంటే 0 నుంచి ఓకే. 0 నుండి <499 ఉన్నంత వరకు ఏదైతే ఉందో ఈ లిమిట్ వరకు అంతా కూడా మనకి లో అని చెప్పేసని వచ్చిద్ది. ఆ తర్వాత మీడియం అనేది ఎట్లా వర్క్ అయిద్ది? 500 టు 500 తర్వాత $999 వరకు అంతా కూడా మీడియం అని చెప్పేసని పనిచేసిద్ది. ఆ తర్వాత హై అనేది ఎలా వర్క్ చేసిద్ది? 1000 నుంచి 1,999 వరకు మిగతా వాల్యూస్ అన్నీ కూడా మనకి హై అని చెప్పేసని వర్క్ అవుతాయి. ఆ తర్వాత గ్రేటర్ దెన్ 2K తర్వాత ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి వెరీ హై అని చెప్పేసని వచ్చిద్ది. లేదు ఒకవేళ నేను ఇక్కడ 199 అనేది 1,999 అనేది 2000కి దగ్గరగా ఉంది కదా! నాకు వెరీ హై కావాలంటే అలా రాదు. ఓకేనా? ఇక్కడ వచ్చేపాటికి ఎలా వర్క్ అయిద్దంటే ఈ లోయెస్ట్ నంబర్ నుంచి హైయెస్ట్ నంబర్ ఏదైతే తీసుకున్నామో అక్కడ వచ్చేపాటికి ఆ విధంగా తీసుకునేది. ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్ మ్యాచ్‌లో. తర్వాత వీలుకప్ 3. ఇక్కడ సేమ్ అంతే. ఏమని చెప్పేసని ఏజ్‌ని బేస్ చేసుకొని ఏజ్ బ్యాండ్ అనేది చేయాలి. సో, అది ఎలా చేస్తాం మనం ఇక్కడ ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ అనేది ఏజ్ వాల్యూ, కామా టేబుల్ అరే వచ్చేపాటికి ఇది డ్రాగ్ చేస్తా కాబట్టి లాకింగ్‌లో అనేది పెడతాను నేను, కామా కాలమ్ ఇండెక్స్‌లో వచ్చేపాటికి సెకండ్ కాలమ్‌లో ఉన్న వాల్యూ, కామా అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది తీసుకుంటాం. రెండిట్లో ఉన్న వాల్యూస్ అనేది కరెక్ట్‌గా లేవు కాబట్టి అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత ఓల్డ్ అని చెప్పేసని రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ఇలా మనకి ఫిల్ అవుతాయి. ఈ విధంగా మనం వీలుకప్ అనేది ఫంక్షన్ అనేది రాస్తాం. సో, చాప్టర్ 15లో మనం వచ్చేపాటికి వీలుకప్ గురించి మాట్లాడుకుందాం. అసలు వీలుకప్ అంటే ఏంటి? వీలుకప్ అనేది ఎందుకు యూజ్‌ఫుల్ అయిద్దనేది చూద్దాం. వీలుకప్ అంటే లుకప్ ఫంక్షన్స్. ఒక కస్టమర్ నంబర్ గాని, లేదైతే మనకి ఏదైతే ఉందో డేటాని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి రిలేటెడ్‌గా ఏదైతే డేటా ఉందో దాన్ని గెట్ చేసుకోవడానికి వీలుకప్ అనేది వాడతాం ఇక్కడ. సో, ఇక్కడ నాకు టేబుల్ వచ్చేపాటికి ఏమేమి ఉంది ఇక్కడ? డేటా అనేది కస్టమర్ నంబరు, ఏజు, డిఫాల్టు, బ్యాలెన్సు, హౌసింగు, ఆ తర్వాత లోను. వీళ్ళకి సంబంధించిన కస్టమర్‌కి సంబంధించిన మ్యారిటల్ స్టేటస్ లేదంటే జాబ్ గాని, ఎడ్యుకేషన్ గాని నాకు వేరే కాలమ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తాం మనం? వీలుకప్‌ని యూజ్ చేసి డేటా అనేది గెట్ చేసుకుంటాం. ఈక్వల్ టు వీలుకప్ అని చెప్పి ఫస్ట్ లుకప్ వాల్యూ పారామీటర్స్ అనేది ఫాలో అవ్వాలి. సో, పారామీటర్స్‌లో ఫస్ట్‌ది ఏంటి మనకి లుకప్ వాల్యూ. సిమిలర్ టు వీలుకప్, హెచ్‌లుకప్ లాగా మనకొకటి ఉండేది. ఇది కూడా అంతే. వీలుకప్ వచ్చేపాటికి వర్టికల్‌గా లుకప్ చేసి వాల్యూ అనేది గెట్ చేసింది. హెచ్‌లుకప్ వచ్చేపాటికి హారిజాంటల్‌గా లుకప్ చేసి ఏదైతే మనం టేబుల్‌లో పొజిషన్ అనేది చెప్తామో ఆ రోల్ నంబర్ బేస్ చేసుకొని మనకి వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేపాటికి ఏంటి టేబుల్ ఇక్కడ డేటాలో కస్టమర్ నంబరు, ఏజ్, డిఫాల్ట్, బ్యాలెన్స్, హౌసింగ్, అకౌంట్ కోడ్, అకౌంట్ టైపు, డిఫాల్ట్ నంబర్. ఇక్కడ వచ్చేపాటికి మనకి అకౌంట్ కోడ్ బేస్ చేసుకొని అకౌంట్ టైప్ అనేది చెప్పమంటున్నారు. ఇక్కడ నాకు వచ్చేపాటికి టేబుల్ అనేది ఇక్కడ ఉంది. అవునా? సో, దాని ఫంక్షన్ అనేది ఎలా రాస్తాం ఇక్కడ మనం? స్టార్టింగ్ వచ్చేపాటికి ఈక్వల్ టు హెచ్‌లుకప్, లుకప్ వాల్యూ ఏంటిది? అకౌంట్ కోడ్ అనేది తీసుకుంటాం, కామా టేబుల్ అరే వచ్చేపాటికి ఇదనేది మెన్షన్ చేస్తాం. డ్రాగ్ చేస్తా కాబట్టి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడతాను, కామా రో ఇండెక్స్ నంబర్. ఇక్కడ వచ్చేపాటికి ప్రీవియస్ మనకి కాలమ్ ఇండెక్స్ అన్నారు. ఇప్పుడు వచ్చేపాటికి రో ఇండెక్స్ నంబర్. సో, సెకండ్ రోలో ఉన్న నాకు వాల్యూ అనేది కావాలి కాబట్టి సెకండ్ అని మెన్షన్ చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది కావాలి కాబట్టి ఫాల్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఫాల్స్ తీసుకున్నా పర్లేదు. లేదంటే మీరు బూలియన్ వాల్యూస్ 0, 1 తీసుకున్నా కూడా పర్లేదు. 0 అని చెప్పి తీసుకుంటా. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అనేది చేస్తా. ఈ విధంగా నాకు ఆన్సర్ అనేది వచ్చింది. ఆ తర్వాత డిఫాల్ట్ నంబరు. సో, డిఫాల్ట్ నంబర్ బేస్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేపాటికి ఏదైతే మనకి ప్రీవియస్ ఉందో ఏంటి హౌసింగ్ వచ్చేపాటికి ఎస్‌లో ఉన్నాయి.
వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి? డిఫాల్ట్ నెంబర్ అనేది చేయాలి. డిఫాల్ట్‌లో ఉన్నాయి ఇక్కడ మనకి ఎస్‌ను అని చెప్పేసి, ఎన్ఏ అని చెప్పేసి. సో, ఆ వాల్యూస్ అనేది తీసుకురావాలి. సో, ఈక్వల్ టు లుకప్ వాల్యూ అనేది తీసుకుంటాం డిఫాల్ట్ అని, కామా టేబుల్ యారే వచ్చేవాటికి నా ఆన్సర్ అనేది ఇందులో ఉందని చెప్పేసి అని చెప్తాం. డ్రాగ్ చేస్తా కాబట్టి అబ్సల్యూట్‌లో పెడతాం, కామా రో ఇండెక్స్ నెంబర్ సెకండ్ రోలో ఉన్నది కావాలి కాబట్టి సెకండ్‌ని మెన్షన్ చేస్తాం, కామా ఇక్కడ వచ్చేపాటికి 2 వాల్యూస్ కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత ఎంటర్ చేసి ఈ ఫార్ములా అనేది డ్రాగ్ చేస్తే సరిపోద్ది. నో అనే దానికి మనకి 0 అని చెప్పేసి ఉంది. లేదు ఒకవేళ నో అనే దానికి నేను ఏమన్నా వాల్యూ అనేది చేంజ్ చేశాను అనుకో, అవన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఈ విధంగా మనకి ఫార్ములా అనేది వర్క్ అయ్యిద్ది హెచ్‌లుకప్ అనేది. సిమిలర్ టు వీలుకప్, హెచ్‌లుకప్ లాగా మనకొకటి ఉండేది. ఇది కూడా అంతే. వీలుకప్ వచ్చేపాటికి వర్టికల్‌గా లుకప్ చేసి వాల్యూ అనేది గెట్ చేసింది. హెచ్‌లుకప్ వచ్చేపాటికి హారిజాంటల్‌గా లుకప్ చేసి ఏదైతే మనం టేబుల్‌లో పొజిషన్ అనేది చెప్తామో ఆ రోల్ నెంబర్ బేస్ చేసుకొని మనకి వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేపాటికి ఏంటి టేబుల్ ఇక్కడ డేటాలో కస్టమర్ నంబర్, ఏజ్, డిఫాల్ట్, బ్యాలెన్స్, హౌసింగ్, అకౌంట్ కోడ్, అకౌంట్ టైపు, డిఫాల్ట్ నెంబర్. ఇక్కడ వచ్చేపాటికి మనకి అకౌంట్ కోడ్ బేస్ చేసుకొని అకౌంట్ టైప్ అనేది చెప్పమన్నారు. ఇక్కడ నాకు వచ్చేపాటికి సిమిలర్ టు వీలుకప్, హెచ్‌లుకప్ ఎలాగో మనకి ఇంకొక ఫంక్షన్ వచ్చేవాటికి ఇండెక్స్ ఫంక్షన్. ఈ ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఈ 2 యూజ్ చేసి ఈ 2 కూడా ఎప్పుడు కూడా కంబైన్‌గా వర్క్ అవుతాయి. ఇండెక్స్ అండ్ మ్యాచ్ అనేది. ఈ 2 కూడా యూజ్ చేసి డేటా అనేది ఎలా గెట్ చేయాలని చూద్దాం. ఇక్కడ మనకేముంది ఫస్ట్ టేబుల్‌లో డేటాలో ఇక్కడ కస్టమర్ నంబరు, ఏజ్, డిఫాల్ట్, బ్యాలెన్స్ యాస్ వెల్ యాస్ హౌసింగ్. ఇక్కడ మనకి కస్టమర్ నంబర్ మ్యాచ్ అని చూడండి. అసలు ఈ ఫంక్షన్ ఇక్కడ ఏంటంటే మనం మ్యాచ్ ఫంక్షన్ అని యూజ్ చేసి అసలు ఏం రిజల్ట్స్ తీసుకురావచ్చు ఏంటనేది చూద్దాం. ఇక్కడ నేను ఈక్వల్ టు మ్యాచ్ ఆఫ్ అని చెప్పేసని లుకప్ వాల్యూ వచ్చేపాటికి కస్టమర్ నెంబరు, కామా లుకప్ యారే వచ్చేపాటికి ఈ రేంజ్‌లో ఎక్కడుందో స్టార్టింగ్ నుంచి తీసుకుంటాను నేను. K1 నుంచి ఈ రేంజ్‌లో ఎక్కడుందో నాకు కావాలని చెప్పేసని, కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ అని చెప్తున్నాను. ఎంటర్ చేశాను. వన్స్ ఎప్పుడైతే అన్నానో ఇక్కడ నాకు 9 అని చెప్పేసనుంది. దీని మీనింగ్ ఏంటంటే మనకి కస్టమర్ నంబర్ 1 అనేది 9థ్ రోలో ఉందని చెప్పేసి మ్యాచ్ ఫంక్షన్ అనేది మనకు చెప్తుంది. ఈ విధంగా చేస్తాం. ఒకవేళ నాకు సెకండ్ అనేది కూడా కావాలనుకో ఏం చేస్తానప్పుడు నేను ఈ ఫంక్షన్ అనేది కిందకి డ్రాగ్ చేస్తాను. లేదా కిందకి మొత్తం డ్రాగ్ చేశాననుకో ఏమవుతుంది అక్కడ నాకు కొన్ని ఎన్ఏ అని చెప్పేసని వస్తున్నాయి. లేదా ఇక్కడ మనకి గ్రీన్ కలర్‌లో కనబడుతుంది కదా! మనకేంటంటే డబుల్ క్లిక్ అని చేసామంటే ప్రతిసారి కూడా చేంజ్ అనేది అవుతుంది. అలా కాకూడదని చెప్పేసి ఏమంటాం మనం ఎప్పుడైతే ఫంక్షన్ అనేది రాస్తున్నామో ఏదైతే యారే అనేది తీసుకున్నామో ఆ యారే వచ్చేపాటికి అబ్సల్యూట్ డిఫరెన్స్‌లో అనేది మనం మెన్షన్ చేస్తాం. సో, ఈ విధంగా మనకుండేది. ఆ తర్వాత ఇండెక్స్ ఫంక్షన్. ఈ ఇండెక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి ఎలా ఏంటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఇక్కడొచ్చేపాటికి నాకు ఒక డేటా అనేది ఉందనుకుందాం. ఏమని చెప్పేసని ఇదనేది ఒక టేబుల్. ఒక టేబుల్ అనుకుందాం ఇదంతా కూడా. సో, ఈ టేబుల్‌లో ఏమేమి ఉన్నాయి మనకిక్కడ కొంత డేటా అనేది ఉంది. వీళ్ళంతా కూడా కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. ఆ తర్వాత కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. వీళ్ళనేవాళ్ళు సెంటర్‌లో కావాలి. ఆ తర్వాత ఇది కూడా మనకి సెంటర్‌లో కావాలి. ఓకే. ఇప్పుడు నాకు కాలమ్ 1 యాస్ వెల్ యాస్ రో 2లో నాకు వాల్యూ కావాలంటే ఏంటిది? సెకండ్. అదనేపాటికి ఎలా వచ్చిద్దంటే ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసని ఫస్ట్ యారే ఈస్ నథింగ్ బట్ యారే అనేది ఒకటి అడుగుతుంది మనకిక్కడ పారామీటర్స్‌లో. సో, యారే అంటే మన ఆన్సర్ అనేది ఎక్కడుంది ఏంటనేది చెప్పాలిక్కడ. కామా అంటూ రో నంబరు, కాలమ్ నంబర్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 సెల్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను పక్కన. ఆ తర్వాత ఎంటర్ అనేది చేశాను. ఇక్కడ మనం డిఫాల్ట్‌గా ఏది ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది మనకి తీసుకుంటుందక్కడ. ఇక్కడొచ్చేపాటికి ఏంటిది? రో నంబరు, తర్వాత కాలమ్ నంబర్. ఇక్కడ. ఒకవేళ నాకు 44 అనేది కావాలనుకో అప్పుడు ఏం చెప్తాను నేను? సెకండ్ రో, కాలమ్ సెకండ్ అని చెప్పేసనంటాను. సెకండ్ రో, తర్వాత సెకండ్ కాలమ్ అంటే నాకొచ్చేపాటికి 44 అని వస్తుంది. లేదు ఒకవేళ నాకు 33 అనేది కావాలి. అప్పుడేంటి? థర్డ్ రో, సెకండ్ కాలమ్. అప్పుడేమని చెప్తాను? థర్డ్ రో, సెకండ్ కాలమ్ అని చెప్పేసి. ఈ విధంగా మనకొచ్చిద్ది. ఇదే ఫంక్షన్ యూజ్ చేసి మనం డేటాను ఎలా పుల్ ఔట్ చేయాలని ఏంటనేది చూద్దాం. ఇక్కడొచ్చేపాటికి ఇదన్నీ డిలీట్ చేసేద్దాం. సో, ఏముంది ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఒకటుంది. ఇదే ప్రీవియస్ మనం ఇందాక చేసిన కస్టమర్ మ్యాచ్ ఫంక్షన్. ఇందాకడ ఏదైతే మనం మ్యాచ్ అనేది చేసామో ఇక్కడొచ్చేపాటికి అదనేది ఇక్కడ కనబడుతుంది. ఓకే. ఇక్కడొచ్చేపాటికి ఎడ్యుకేషన్ అనేది కావాలి నాకు. సో, ఏం చేస్తాను ఇక్కడ ఈక్వల్ టు ఇండెక్స్ మ్యాచ్ ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫంక్షన్ అనేది ముందొచ్చిద్ది. ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసని యారే. యారే ఈస్ నథింగ్ బట్ మనం ఏమనుకున్నాం? ఎక్కడైతే మన ఆన్సర్ అనేది ఉండిద్దో అదనే చెప్పాలిక్కడ. సో, నాకు ఆన్సర్ అనేది ఎడ్యుకేషన్ ఒకటే కాబట్టి ఇక్కడ అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత డ్రాగ్ చేస్తా కాబట్టి F4 అని చెప్పి, కామా రో నంబర్. రో నంబర్ అనేది నేనేం చేశాను? మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి నేను చేశాను కాబట్టి ఇదనేది ఈ హెల్పర్ అనేది తీసుకున్నాను. ఆల్రెడీ మ్యాచ్ ఫంక్షన్ చేసింది కాబట్టి. తర్వాత కాలమ్ వచ్చేపాటికి ఒకటే కాలమ్ ఉంది కాబట్టి 1 అని చెప్పేసి మెన్షన్ చేసి ఎంటర్ అనేది చేస్తాను.
ఇక్కడ వచ్చేపాటికి నాకు కస్టమర్ నెంబర్ 1 అనేది చూసాననుకో, వాళ్ళు వచ్చేపాటికి టెరిటరీ అని చెప్పేసి ఉంది. సో, కస్టమర్ నెంబర్ 1 అనే వాళ్ళేంటిది ఇక్కడ మనకి టెరిటరీ అని చెప్పేసని. ఈ విధంగా. లేదు ఒకవేళ కస్టమర్ నెంబర్ 2 అంటే ఏంటి ఇక్కడ మనకి రావాల్సింది కస్టమర్ నెంబర్ 2 ఎక్కడుంది? ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడుంది మనకి. వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చేపాటికి ప్రైమరీ అని చెప్పేసని. సో, ఇలా క్లిక్ చేస్తే మనకొచ్చిద్ది. లేదు ఒకవేళ మ్యాచ్ ఫంక్షన్ అనేది ఇక లేదనుకో, అప్పుడు ఎలా ఏంటనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. సో, వచ్చేపాటికి ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసని యారే అని వచ్చేపాటికి ఏంటంటే మన ఆన్సర్ ఎక్కడ ఉండేది ఏంటనేది చెప్పాలి. సో, నా ఆన్సర్ అనేది ఇక్కడ ఉండిద్ది అని చెప్తూ అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడతాం. రో నంబర్ వచ్చేపాటికి మ్యాచ్ ఫంక్షన్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటాం. సో, ఈ మ్యాచ్ ఫంక్షన్ అనేది ఎందుకు చేస్తున్నాం మనం? రో నంబర్ అనేది తెలుసుకోవడానికి. సో, లుకప్ వాల్యూ వచ్చేపాటికి కస్టమర్ నంబరు, లుకప్ యారే వచ్చేపాటికి ఇందులో వెతకాలనుకుంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఆన్సర్ అనేది చెప్పామో ఇండెక్స్‌లో ఈ 2 కూడా ఒకే డైమెన్షన్స్‌లో ఉండాలి. ఒకటి కింద పైన ఉందంటే మనకి డేటా అనేది రాదు. తర్వాత డ్రాగ్ చేస్తా కాబట్టి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడుతున్నాను. ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది కావాలి. ఇప్పుడు రో నంబర్ అనేది కనుక్కుంటానికి మ్యాచ్ ఫంక్షన్ అనేది వాడు. కాలమ్ ఒకటే ఉంది కాబట్టి 1 అని చెప్పేసి మెన్షన్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అనేది చేస్తున్నాను. సో, ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది సేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చింది. తర్వాత కాలమ్‌కి కూడా నేను ఎప్పుడైతే మారుస్తున్నానో కాలము, ఒకవేళ నాకు ప్రెజెంట్ వచ్చేపాటికి మ్యారిటల్ కావాలి, లేదా జాబ్ కావాలి, లేదా ఎడ్యుకేషన్ కావాలి. ఇలాంటప్పుడు ఏంటంటే మనం అప్పుడు కూడా మ్యాచ్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి యారే అంటే మన ఆన్సర్ ఎక్కడుండిద్దని మెన్షన్ చేయాలి. ఈ డేటాలో నేను సెలెక్ట్ చేసుకున్న ఈ టేబుల్‌లో లేదంటే ఈ రేంజ్‌లో నా ఆన్సర్ ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. డ్రాగ్ చేస్తా కాబట్టి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడతాను. కామా రో నంబర్ వచ్చేపాటికి ఏంటిది? రో నంబర్ అనేది మనకి తెలీదు. ప్రతిసారి మనం కస్టమర్ నంబర్ 1 అని చెప్పేసి కస్టమర్ నంబర్ 1 ఎక్కడున్నారు? ఆ తర్వాత రో ఏంటని చెప్పేసి మనం చేసుకోలేం కాబట్టి మ్యాచ్ ఫంక్షన్ అనేది హెల్ప్ అనేది తీసుకుంటాం. ఇందులో లుకప్ వాల్యూ వచ్చేవాటికి కస్టమర్ నంబరు, కామా లుకప్ యారే వచ్చేవాటికి ఇదనేది తీసుకుంటాం. డైమెన్షన్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. డ్రాగ్ చేస్తాం కాబట్టి అబ్సల్యూట్ రిఫరెన్స్, ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ అని చెప్పేసని ఆ తర్వాత ఇప్పటి వరకు రో నంబర్ అనేది కనుక్కున్నాం. తర్వాత నాకు కాలమ్ అనేది కావాలనుకో మళ్ళీ నేను మ్యాచ్ ఫంక్షన్ అని చెప్పి లుకప్ వాల్యూ వచ్చేపాటికి ఈసారి కాలమ్‌కి కనుక్కుంటున్నాను కాబట్టి కాలమ్ రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేపాటికి ఏంటిది లుకప్ యారే ఏంటిది? ఇవ్వాల్సింది మనం ఈసారి కాలమ్ కాబట్టి కాలమ్ వాల్యూస్ అనేది ఇవ్వాలి మనం. డైమెన్షన్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. F4 అని చెప్పేసి అని అంటాను. ఎగ్జాక్ట్ వాల్యూ అనేది తీసుకుంటాను. క్లోజ్ బ్రాకెట్ ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. సో, ఇప్పుడు వచ్చేపాటికి నాకు మ్యారిటల్ స్టేటస్ అనేది వచ్చింది. కానీ ఇదంతా కూడా మనకి మారిపోతుంది. ఎందుకని? ఎప్పుడైతే నేను కాలమ్ రిఫరెన్స్ అనేది చెప్పానో ఇక్కడ మారిపోతుంది. అప్పుడేం చెప్తాం మనం ఇక్కడ స్టార్టింగ్‌లో ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ G1 అనేది ఈ రో అనేది ఫిక్స్‌గా ఉండాలి కాబట్టి ఒక డాలర్ సింబల్ అనేది పెడతాం అక్కడ. తర్వాత ఎంటర్ చేసి ఇదనేది చేస్తాం. ఓకే. బానే ఉంది. లేదు ఒకవేళ నాకు జాబ్ అనేది కావాలనుకో. సో, జాబ్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తుంటే వస్తుంది. లేదు ఒకవేళ లోన్ అని చెప్పేసి అన్నాననుకో. ఎప్పుడైతే నేను లోన్ అనేది టైప్ చేశానో కస్టమర్ నంబర్ 1 అనేవాళ్ళు నో అని చెప్పేసనుంది. సో, 1 అనేది ఎక్కడుంది మనకి? ఇక్కడుంది. అది వచ్చేపాటికి నో అని చెప్పేసని ఇలా ఎన్ డైమెన్షనల్‌గా ఎలా అయితే లుకప్ చేసి డేటాలో మనకి వాల్యూ అనేది గెట్ చేసిద్ది. లెఫ్ట్ గాని, రైట్ కానీ ఎట్లైనా సరే మనకి లుకప్ అనేది చేసి వాల్యూ అనేది తీసుకొనొచ్చిద్ది. ఒకవేళ నేను ఇదే ఫంక్షన్‌ని కింద వరకు చేసి రైట్ సైడ్ కూడా చేశాననుకో ఎన్ఏ అని చెప్పేసని వస్తుంది. ఎందుకని? దీని మీద రైట్ క్లిక్ చేశారంటే ఇక్కడ నాకు వచ్చేపాటికి యారే అనేది కరెక్ట్‌గా తీస్తుంది. ఆ తర్వాత రో నంబర్‌లో మనకి కస్టమర్ నంబర్ అనేది మారిపోతుంది. అప్పుడు ఏం చెప్తామంటే మనం ఇక్కడ ఈ వాల్యూ తీసుకునేటప్పుడు రో నంబర్ వచ్చేపాటికి కాలమ్ అనేది అలాగే ఉండాలి. రో అనేది మారాలి కాబట్టి కాలమ్ ముందు ఒక డాలర్ సింబల్ అనేది పెడతాం. ఏముందో ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఇదే ఫంక్షన్ నేను కింద వరకు డ్రాగ్ చేస్తాను. యాస్ వెల్ యాస్ రైట్ సైడ్ కూడా డ్రాగ్ చేస్తాను. నాకు మొత్తం అనేది వచ్చిద్ది. లేదు ఒకవేళ నేను మ్యారిటల్ అనేది కావాలనుకున్నాననుకో ఏం చెప్తాను నేను? ఇక్కడ కాలమ్ అనేది చెప్తాను. మ్యారిటల్ అనేది వాళ్ళ స్టేటస్ కావాలంటే ఏమని చెప్తాను? ఏదైతే వాల్యూ అనేది ఉందో నాకు అనేది రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తాను. ఆ తర్వాత డబుల్ క్లిక్ అనేది చేస్తాను. అదంతా కూడా నాకు ఆన్సర్ అనేది వచ్చింది. ఈ విధంగా ఇండెక్స్ మ్యాచ్ అనేది వర్క్ అయిద్ది మనకి. గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే మనం ఇక్కడ ఎప్పుడైతే మనం ఆన్సర్ అనేది తీసుకుంటున్నామో సో, లుకప్‌లో మ్యాచ్ అనేది తీసుకున్నామో ఆ డైమెన్షన్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి మనకి. ఇది మెయిన్ రూల్ ఇక్కడ.